और अब सुर्खियां। आंध्र प्रदेश असेंबली के सरमाई इजलास का कल से होगा आगाज। मुख्तलिफ मसाइल पर हुकूमत को घेरने के लिए YSRCP ने बनाई हिकमत अमली। तेलंगाना को सरसब्ज व शादाब बनाने का मंसूबा। 3 साल में 230 करोड़ पौधे लगाने का KCR ने किया ऐलान। तेलुगु देशम की पेशकश को ठुकराने के बाद हरासा करने का इल्जाम। भूमा नागी रेड्डी ने हुकूमत पर लगाया झूठे मुकदमात में फांसने का इल्जाम। मौसीखार चक्री की मौत के बाद जायदाद का तनाजा शुरू। श्रावणी रुजू हुई इंसानी हुकूक कमीशन से। और अब तफसील। आंध्र प्रदेश असेंबली के सरमाई सेशन का कल से आगाज हो रहा है। ये इजलास 24 दिसंबर तक जारी रहेगा। असेंबली सेशन के पेश नज़र सिक्योरिटी का भारी बंदोबस्त किया गया है। सिक्योरिटी इंतजाम के सिलसिले में आंध्र प्रदेश के DGP रामुरु ने स्पीकर असेंबली कोरेला शिवा प्रसाद से मुलाकात की और सिक्योरिटी उमूर पर बातचीत की। आंध्र प्रदेश के असेंबली सेशन से पहले वायएसआर कांग्रेस मुखन्ना पार्टी का इजलास पार्टी के सदर जगन मोहन रेड्डी की सदारत में मुनक़िद हुआ। जगन ने पार्टी के अरकान असेंबली और MLCs को हुकूमत की नाकामियों को उजागर करने की हिदायत दी। वायएसआर कांग्रेस पार्टी की जानिब से किसानों और ड्वाक्रा ग्रुप के कर्ज माफ़ी, पेंशन समेत दूसरे मसाइल पर हुकूमत को घेरने की हिकमत अमली तैयार की गई है। ప్రస్తుతం రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, కరువు, వీటితో పాటు డ్వాక్రా చర్యల మాఫీ అంశము, శాండ్, అదే రకంగా MSP ప్రైసు, చేనేత కార్మికుల అంశాలు, ఇవే కాకుండా పెన్షన్స్ కోత, ఈ సామాజిక కార్యకర్తను నియమించి ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి విధానము, ఇవే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి కానీ వీటన్ని అంశాలపైన కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని రంగాలలో ఈ 6 నెలల్లో ఏ ఒక్క మాట నిలబెట్టుకోకుండా అన్ని రంగాలలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాన్ని అన్ని రకాల నిలదీస్తాం. ప్రజల తరపున ఏదైతే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వీటన్నిటిపైన కూడా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ రాజధాని అంశంతో పాటు. ప్రభుత్వం తప్పించుకోవడానికి స్టేట్మెంట్ల పూర్వకంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఆలోచన చేస్తే గట్టిగా అడ్డుకుంటాం. ముఖ్యమైన అంశాలు వీటన్నిటిపైన స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు, ప్రజలకు మేలు జరుగుతుంది అన్న అంశంపైన వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టేంత వరకు గట్టిగా పోరాటం జరుగుతుంది. AP कानून साज कौंसिल में कांग्रेस के फ्लोर लीडर C रामचंद्रया ने कहा कि वो कौंसिल में कर्ज माफी और सदर मुकाम के मामले पर हुकूमत को निशाना बनाएंगे। उन्होंने कहा कि कई एक मसाइल पर मुबाहिस करने की ज़रूरत है, जिसके लिए सेशन को कम अज़ कम 10 रोज़ तवील मुनाकिद करने का उन्होंने मुतालबा किया। कौंसिल में अपनाई जाने वाली हिकमत अमली पर दस्तियाब MLCs के साथ रामचंद्रया ने इजलास मुनाकिद किया। कल से कानून साज कौंसिल के इजलास का आगाज़ हो रहा है। రెండోది బెనిఫిషియల్ స్కీమ్స్, అది పెన్షన్స్ అయితే అయినా కానివ్వండి, ఇంకా వేరే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సదుపాయాలు ఏమున్నా కూడా ఒక రాజ్యాంగేతరటువంటి శక్తులను కొందరిని పెట్టి జిల్లాల్లో వాళ్ళ ద్వారా సెలెక్ట్ చేయించేటువంటి పరిస్థితి జరుగుతుంది. సో వీటిపైన కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనేటువంటి చర్చ జరిగింది. కనీసం 10 రోజులైనా జరపాల్సిన అవసరం ఉంది, కనీసం 10 వర్కింగ్ డేస్ అన్నా ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము డిమాండ్ చేయబోతాం. కాబట్టి మొత్తం పైన ప్రజల సమస్యలు ప్రధానంగా ఉండేటివన్నీ చర్చకు తీసుకొస్తాము రేపు కౌన్సిల్ మీటింగ్లో. మాకెటు అసెంబ్లీలో మాకు ప్రజెన్స్ లేదు కాబట్టి కౌన్సిల్లో మేము ఇవన్నీ ఎఫెక్టివ్గా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి దానికి సొల్యూషన్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తామనేది ఉంది. అందరూ డిస్కస్ చేశారు. तेलंगाना के वज़ीर आला KCR ने तेलंगाना को सरसब्ज व शादाब बनाने के मंसूबे का ऐलान किया है। मेरठ के घनपुर में तकरीर करते हुए KCR ने कहा कि तेलंगाना भर में अगले 3 सालों के दौरान 230 करोड़ पौधे लगाए जाएंगे और माहौल को सरसब्ज व शादाब किया जाएगा ताकि अच्छी बारिश की राह हमवार हो सके। KCR ने कहा कि शजरकारी से तेलंगाना में खुशहाली आएगी। నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా
ఇక బడ్జెట్ మనం లేనిది చెప్పి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. ఈ ఇయర్ అంతా 2-3 నెలలే ఉంది మనకు బడ్జెట్ ఇయర్ కూడా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా మెదక్ పట్టణానికి రింగ్ రోడ్ కూడా నేను శాంక్షన్ చేయిస్తాను, మీకు హామీ ఇస్తా ఉన్నాను. మంచి పద్ధతిలో దానికి ఎంత ఖర్చు అయినా సరే దాన్ని కూడా చేయిస్తాను. వీటన్నిటిని మించి మెదక్ పట్టణ ప్రజలు, మెదక్ ప్రాంత ప్రజలు చాలా చిరకాలం నుంచి కోరుకుంటున్నటువంటి కోరిక మా మెదక్ జిల్లా కేంద్రం కావాలి. నేను మీకు మనవి చేస్తా ఉన్నా, మీ కేంద్రం కావాలని కోరిక ఉంది. 100% అది న్యాయమైన కోరిక, దానిలో ఏం తప్పు లేదు. ఎందుకంటే ఒక వెలితిలాగా ఉంది మనకు. జిల్లానేమో మెదక్ పేరు ఉంటుంది, హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ఉంటుంది. అది ఉటకేసే ఉన్నది, అది సరిగా లేదు. అది మేము కూడా ఎప్పుడు అనుకునేది. కానీ ఇప్పుడు మనకి ఏమైందంటే, మీకు నేను చాలా సింపుల్గా చెప్తాను, అదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. ఎవరో కొంతమంది జెండా పట్టుకుని అంటే ధర్నా చేసేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య పోటీ ఎక్కువ. ఏదైనా చెప్తే బాధ్యతను చెప్పాలి, ఏదైనా చేసినా కూడా బాధ్యతను చెయ్యాలి. అన్నం అంటే తలకాయ దిగిపెట్టా సరే దాన్ని అమలు చేసి చూపెట్టాలి, అట్లా ఉండాలి. అయితే మన కాన్స్టిట్యున్సీ మనకి ఏమైందంటే, మన మెదక్ జిల్లాలో ఇవాళ మనం 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాం. డీలిమిటేషన్లో నెక్స్ట్ ఎలక్షన్ వరకు మనం ఇంకొక 3 కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయి మనకు. అంటే 13 నియోజకవర్గాలు అవుతున్నాయి మనకు. కాబట్టి డెఫినెట్గా సంగారెడ్డి జిల్లా ఉంటుంది, మెదక్ జిల్లా ఉంటుంది, సిద్దిపేట జిల్లా కూడా కొత్తగా అవుతుంది. మన దగ్గర 3 అవుతాయి. ఉన్న జిల్లా ఉండగా ఇంకా 2 కొత్తగా అవుతాయి. कन्नौज जिले में वायएसआर कांग्रेस पार्टी को कमजोर करने के लिए बरसर इख्तिदार पार्टी मुझे झूठे मुकदमात में फंसा रही है। नंदियाल के रुकन असेंबली भूमा नागी रेड्डी ने ये इल्जाम लगाया है। उन्होंने वाजे किया कि वो मुकदमात से घबराने वाले नहीं हैं। भूमा नागी रेड्डी ने कहा कि नंदियाल बल्दी कॉरपोरेशन के इजलास में पेश आए वाक़े और उसके बाद रूनुमा होने वाले हालात को ऐवान असेंबली में पेश करेंगे। भूमा नागी रेड्डी ने कहा कि अगर उनकी बेटी तेलुगु देशम की जानिब से मुकाबला करती तो तेलुगु देशम ने वजारत की पेशकश की थी, उन्होंने पेशकश ठुकरा दी, जिसकी वजह से इल्जामात में फंसाने का उन्होंने इल्जाम लगाया। అఖిల ప్రియను ఇనామస్గా ఇచ్చే దాంట్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయించి మంత్రి పదవి కూడా ఇస్తామన్నారు. అది నేను రిజెక్ట్ చేశాను. ఆఫర్ డైరెక్ట్గా వచ్చింది. సో దాన్ని నేను రిజెక్ట్ చేశాను. అది విలువలకు భంగం వాటిల్లుతుంది. నేను అట్లాంటి కార్యక్రమం చేయను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్టబుల్గా ఉన్నాను. సో ఐ డోంట్ నీడ్ దట్ అని చెప్పి రిజెక్ట్ చేశాను. ఆ కోపం అట్లనే ఉన్నట్టుంది. చిన్న ఇన్సిడెంట్ను దాన్ని ఆసరా తీసుకొని, సరే ఇదొక వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ భయపడి తగ్గిపోయేటోళ్ళు ఎవరు లేరు. జిల్లాలోనే కేసులకు భయపడే వాళ్ళు లేరు. రౌడీ షీట్ చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకి వచ్చిందంటే మాత్రం ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు అధికారాలు మనిషే శాశ్వతం కానప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఈరోజు వాళ్ళు ఇటు రావచ్చు, అటు రావచ్చు. రేపు ఆయన కూడా రేపు మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు, ప్రజా పోరాటాలు చేసినప్పుడు మేము అధికారంలో ఉంటే మరి చిన్న ఇన్సిడెంట్ను ఆసరా తీసుకొని 3 కేసులు టకటకం పెట్టేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఆయన బాధ ఎట్లుంటుంది. సో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పేది, పాము తన గుడ్లు తను తిన్నట్టు ఈరోజు నైతిక హక్కులను కాపాడాల్సినటువంటి మనమే ఈరోజు రాజకీయాలు ఎందుకు భ్రష్టు పడుతున్నాయంటే ఇంతే. वज़ीर आला चंद्रबाबू नायडू ने कहा कि 2029 तक एपी को मुल्क की सरफहरिस्त रियासत बना देंगे। वज़ीर आला ने आज विशाखापट्टनम में मुनक़िदा फॉर्च्यून इंडिया 500 रैंकिंग सेमिनार में नई रियासत में तिजारत के मौक़े के हवाले से कलीदी खिताब किया। उन्होंने दावा किया कि नई रियासत में 24 घंटे बरक़ी सरबराह की जाएगी। आने वाले 3 सालों में तमाम घरों को इंटरनेट से जोड़ देने का तयक़ुन दिया। बाबू ने कहा कि देहातों में भी बुनियादी सहूलतों को फराहम करते हुए शहरों की तर्ज पर तरक्की दी जाएगी। सनतकारों को इजाज़तनामों के हुसूल के लिए सिंगल विंडो सिस्टम कायम करने का ऐलान किया। साहिल समंदर को क़ौमी शाहरा के तौर पर तरक्की दी जाएगी। तकरीबन 100 CEOs ने इस सेमिनार में हिस्सा लिया। ఏడు మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్ మోడ్లు తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానిపైన ఒక ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాను. 2022 ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత 2022లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో ఒకటిగా ఉండాలనేది. ఇంకా ముందే అచీవ్ చేసి ఇంకా సంతోషం. ఐఎమ్ పుట్టింగ్ ఆల్ మై ఎఫర్ట్స్. 2029కి మాత్రం 3 ఫైనాన్స్ కమిషన్స్, 3 ఎలక్షన్స్ అవుతాయి.
అక్కడికి ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని 2050కి ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన స్థానంగా మంచి డెవలప్డే కాకుండా ఒక మంచి డెస్టినేషన్ కింద తయారు చేయాలని ఒక గోల్ పెట్టుకున్నాం. हांजी हानी तेलुगु फिल्म मौसीकार चक्री की बीवी ने रियासती इंसानी हकूक कमीशन से रुजू किया है। उन्होंने बताया कि जान का खतरा होने का अंदेशा होने पर इंसानी हकूक कमीशन से रुजू किया है। चक्री की मौत के 3 दिन में ही जायदाद के लिए झगड़े शुरू हो गए हैं। ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదని. ఒక ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. ఒక 15-20 డేసే ఇంట్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అన్న తర్వాత ఎన్నో క్లాషెస్ వస్తాయి. ఆయనకి ఆయన ఫ్యామిలీ అంటే చాలా ప్రాణం. దాంతోనే ఆయన కోసమని అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను. సో కాబట్టి ఇక ఇప్పుడు నాకు ఆయననే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సపోర్ట్ ఒక్కసారి ఆయన లేకపోయేసరికి అన్నీ ఇట్లా అయ్యేసరికి నాకు ఫ్యూచర్లో ఏం అన్న థ్రెట్ ఉంటుందన్న ఇదితో నేను హెచ్ఆర్సీని కన్సల్ట్ అయ్యానండి. నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. ఫినాన్షియల్గా దాని గురించి బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ డెప్యూటీ జనరల్ మేనేజర్ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ కాకపోతే నాకున్న సపోర్టే నేను ఆయన మా అమ్మ నాన్నని కూడా వదులుకొని వచ్చి చేసుకున్నాను. కాబట్టి ఆ ఇదితో రేపు ఏదన్నా అవుతుందేమో అన్న బాధ. ఎందుకంటే ఈ 11 రోజులు అన్ని ప్రశాంతంగా జరగాలని అనుకున్నాను. కానీ మాట్లాడే మాటలకి అంతా ఇది అయిపోయి చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు ఆయన పరువు తీయాలని నేను ఎప్పటికీ అనుకోను కూడా. ఆయన్ని మాత్రం అందరూ తప్పుగా ఎవ్వరూ అనుకోవద్దు. श्रावणी के वालिद ने कहा है कि खानदानी मसाइल को जल्द ही हल कर लिया जाएगा। అంతకుముందు 15 రోజులు ఇక్కడే ఉన్న 15 రోజుల కిందట వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఎప్పుడు పోలేదు. ఏదో మా పాప ఏంటంటే నేను అసలు ఏం దాని మీద ఇచ్చి అది కూడా మేము ఏం చేసామంటే ఇది ఎవరికి కంప్లైంట్ కింద కాదు, ప్రొటెక్షన్. రేపు పొద్దున ఏదన్నా మా పాపకైనా అవుతే రేపు నేను ఒక్కనే ఉంటాను, నన్ను ఎవరేం చేయలేరు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళంతా నేను అంతే. ఇప్పుడు ఇది ఇప్పుడే ఉంటాయి ఏమన్నా కల్మషాలు, తర్వాత పోతాయండి. ఇది ఫ్యామిలీ అఫైర్స్. ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే ఎవరో వేసిన TV5 వాళ్ళు ఎవరు వేసినా సరే అండి, ఇది ఏదో ఆవేశంలో మేము అనుకున్నది కానీ ఇది ఎంత ఫ్యామిలీ అఫైర్ అండి. నాకు ఆ నమ్మకం ఉంది. गुंटूर में एक ज़मीन के तनाज़े को लेकर आग लगने का वाक़या पेश आया। गुंटूर के उबिला नायडूवाले में नामालूम अफराद ने झोंपड़ियों को आग लगा दी। 5 एकड़ ज़मीन पर गरीब लोग आबाद थे। इस ज़मीन का फैसला MLA श्रीधर के हक़ में आया। MLA ने ज़मीन पर बसने वाले अफराद को तख्लिये के लिए कहा। दूसरी जानिब नामालूम अफराद ने गरीब अफराद के झोंपड़ियों को आग लगा दी। आग लगने से गरीब लोगों का काफ़ी नुकसान हुआ है। అసలుకి ఇల్లు స్థలం అనేది బాగాలేదు సార్. మేము చిన్నపిల్లలు వేసుకొని కూడా ఎంత అప్పులు చేసుకొని ఉంటున్నామండి. అంత అర్ధాత్రంగా తీసేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు సార్. మీరు అధికారంలో ఉన్నారనే కానీ సార్ మమ్మల్ని అట్లా చేస్తున్నారు. మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నా మా ఇల్లు తగలబెట్టారు. మేము అంత అప్పులు తెచ్చుకున్నా ఉండామండి. మరి ఇప్పుడంటే అక్కడికి వెళ్ళిపోతాం సార్. మీరన్నా చూసి చెప్పాలి కదండి. మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. కలెక్టర్ గారు ఇప్పుడు ఉంటారు మీకు తెలిసే మాకు చెప్తున్నారుగా. కలెక్టర్ గారు ఎక్కడ ఉంటారు మాకు తెలుసుగా. మీరు అట్లా మాట్లాడితే మేము ఎక్కడికి వెళ్తామండి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ సామాన్ తీసుకెళ్లి పెట్టుకుంటాను కూడా ఇప్పుడు ఎవరన్నా అద్దెకి ఇల్లు ఇస్తే ఈ సామాన్ తీసుకెళ్లాల్సిందే. లేకపోతే ఇప్పుడు కోరికాడనే పెట్టారు. ఎవరికి ఏమి ఇల్లు అంటూ మాత్రం ఏమీ లేదు. ఇది ఎవరిది ఇది మాత్రం న్యాయం జరిపి ఏడన్నా కానీ ఏళ్ళకి సేరడ స్థలం చూపిస్తే తగలబెట్టిన వరకు తగలబెట్టారు. మళ్ళీ ఫైర్ ఇంజన్లు వచ్చినాయి తడిపేస్తున్నారు. అంటే అధికారం ఉంటే అదే జరుగుద్ది. కాబట్టి అడిగిన వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లు వేస్తా ఉన్నారు. వేసినా బాధలు వీళ్ళందరూ ఇప్పుడు గుడిసెలు కూడా పోయినాయి కదా. ఇప్పుడు ఎవరింటి ముందుకు కూడా రానియరు. ఆ సామాన్ ఆడబారు. మేము ఇక్కడ మాకు అంబేద్కర్ కాలనీలో మీకు గుడిసెలు ఇస్తున్నారని అని చెప్పారు. మాకు అక్కడ బోర్డులు పెట్టి మేము అద్దెలుకుండేవాళ్ళం. అద్దెలు ఖాళీ చేసి మేము వచ్చేసాము ఇక్కడికి. మాకు కనీసం గుడిసె వేసుకోవడానికి రూపాయి కూడా లేకపోతే మేము అప్పులు చేసుకొని రోజువారీలు తీసుకొని మేము వచ్చి గుడిసెలు వేసుకున్నాం. ఇక్కడ గుడిసెలు వేసుకున్నాక కూడా 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒకటి మీటింగ్ అనో కరెంట్ అనో అదో ఇదో అని చెప్పి మేము ఏదో దానికి అడిగిన కాడాలు ఇస్తానే వచ్చాము. మేము అయినా కూడా మేము దేనికి కూడా ఆశపడతానే ఉన్నాం ఇంకా వస్తాయి అని. మాకు ఇప్పుడు వచ్చి వాళ్ళు పీకిందా కూడా మాకు తెలీదు. మిరపకాయలకి వెళ్ళో బొరపకాయలకి వెళ్ళో జ్వరాలు వచ్చాయి, యాక్సిడెంట్లు అయినా కూడా మేము ఎక్కడే పడితే వచ్చాము మేము. हैदराबाद में लगातार चेन स्नैचिंग के वाक़यात में मुलविस गैंग को टास्क फोर्स पुलिस ने गिरफ्तार किया है। उनके कब्जे से पुलिस ने लूटा हुआ तकरीबन 6 किलो सोना व जेवरात जब्त कर लिए हैं। इस ज़िम्मन में पुलिस कमिश्नर महेंद्र रेड्डी ने मीडिया कॉन्फ्रेंस मुनाकिद की। ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉమెన్ ఎక్కడైతే తిరుగుతున్నారో అది అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క చైన్స్ మంగళసూత్రములు చైన్స్ వాళ్ళని ఇలా పుల్ చేసుకొని పారిపోవడము,
ఇది సహజంగా చేస్తున్నది. ఇప్పుడు మనం అరెస్ట్ చేసినటువంటి ఈ లాంబా ప్రస్తుతానికి అతని మీద 106 NBWs పెండింగ్ ఉన్నాయి అన్నట్టు. 106 కేసులలో NBWs అతని పైన పెండింగ్ ఉన్నవి. మనం అరెస్ట్ చేసినటువంటి ఈ కేసులలో దాదాపుగా 228 కేసులలో ఇప్పుడు అతను ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దాదాపుగా 6.3 kgs ఆఫ్ గోల్డ్ అని 6.3 kgs ఆఫ్ గోల్డ్. హైదరాబాద్లో ఒక 170 కేసులు, సైబరాబాద్లో ఒక 58 కేసెస్ ఇవి ఇన్వాల్వ్ అయ్యారు. ఇతనితో పాటుగా ఈ అజ్మత్ అలీ కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు. SR నగర్ పోలీస్ స్టేషన్లో ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. कांग्रेस MP वी हनुमंत राव को राज्यसभा की कार्रवाई में खलल डालने के इल्जाम में एक दिन के लिए मुअत्तल कर दिया गया। अपोजिशन और हुक्मरान जमात ने ऐवान की कार्रवाई में खलल डालने का इल्जाम लगाया है। कांग्रेस के कायद अनंत शर्मा ने कहा है कि अपोजिशन का इज्तिमाई मुतालबा है कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी राज्यसभा में इस बात का तयक़ुन दे कि मुस्तक़बिल में जबरन मजहब तब्दीली के वाक़यात पेश न आएंगे। ये अराजकता नहीं चलेगी, ये ऐसे चलेगा तो फिर ये अराजकता नहीं चलेगी। आप चर्चा करने से भागेंगे, आप किसी मुद्दे पर चर्चा करने से भागेंगे। अराजक प्लीज लीव द हाउस। आपको चर्चा दरअसल करनी नहीं है। ఒక పక్క పార్లమెంట్లో మరి వెంకయ్య నాయుడు మాట్లాడినాక కూడా ఎంపీలలో మాటలో మార్పు లేదు. వాళ్ళు పోయి డైరెక్ట్గా మళ్ళీ అదే భాష, అదే లెక్కలు, అదే మత మార్పిడుల లెక్కలు ఉన్నారన్న ఉద్దేశంతో మేము 2 రోజుల నుంచి అడుగుతున్నాం. 2 రోజుల నుంచి ప్రధానమంత్రి గారు అవుట్ ఆఫ్ స్టేషన్లు ఉన్నారు. దాని మీద నేనేమన్నాను, చైర్మన్ గారు ప్రధానమంత్రి ఇక్కడనే ఉన్నారు, లోక్సభలో అటెండ్ అవుతున్నాడు, రాజ్యసభలో ఎందుకు అటెండ్ అవుతలేడు అంటే నీ భాష నేను మాట్లాడింది తప్పితే నేను ఏమనలేదు. దాని మీద మరి చైర్మన్ గారు కొద్దిగా కోపం మీద నాకు సస్పెండ్ కూడా చేయడం జరిగింది. पेशावर में मासूम बच्चों की हलाकत पर पाकिस्तान के वज़ीर-ए-आज़म मियां नवाज शरीफ ने गम गुस्से का इजहार किया है। मीडिया से बात करते हुए नवाज शरीफ ने इसे पाकिस्तान की तारीख के बदतरीन वाक़ये से ताबीर किया है। हम सब चाहते हैं कि पाकिस्तान में दहशतगर्दी का मुकम्मल ख़ात्मा किया जाए और हम सब चाहते हैं कि पाकिस्तान एक अमन व सुकून की जगह बने। कल का जो वाक़या है इस पे मैं ये समझता हूँ कि हमें इन मासूम बच्चों के जो खिलखिलाते जो चेहरों और अब उनके आसूदा रूहों को जो अपनी आंखों के सामने रख कर ये जंग लड़नी होगी। मैं समझता हूँ कि पाकिस्तान की तारीख में इससे बड़ा कोई ट्रेजिक वाक़या और कोई हो नहीं सकता। दहशतगर्दों के खात्मे के लिए दुनिया के तमाम ममालिक को मुत्तहिद होना होगा। हैदराबादी स्कूल के तलबा ने यह ख्वाहिश जाहिर की। तलबा ने दहशतगर्दी के नकाब में मासूम बच्चों के कत्ल की मजम्मत की। पाकिस्तान के आर्मी स्कूल पर किए गए दहशतगर्द हमले की तलबा ने शदीद मजम्मत की। LB नगर में सैकड़ों तलबा ने शांति रैली का एहतमाम किया। చాలా బాధగా ఉంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణం. అసలు యుఎన్ ఎస్టాబ్లిష్ చేసింది పీస్ కోసం, అయినప్పటికీ ఇప్పటి వరకు పీస్ రాలేదు. ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగిన కార్బుల్లో చాలామంది పిల్లలు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నాను. అక్కడ జరిగిన కాల్పులకు ఇంత మరణ గాథ ఇక్కడ వరకు వినిపించినట్టే అనిపించింది. అందరూ ఏడ్చారు. చాలా బాధలో మునిగిపోయారు. ప్రతి ఒక్కరికి తెలుసు. మనం 10వ దినం రోజే మొన్ననే మనము హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. అలాంటప్పుడు 10 రోజులు కంప్లీట్ కాకముందే మనకి ఇలాంటి విషాద గాథ తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? యుఎన్ఓ ఎస్టాబ్లిష్ అయ్యి చాలా రోజులు అయింది, అయినా ఎందుకు ఇంకా పీస్ తేలేకపోతుంది? జరిగిన సంఘటన చాలా దారుణంగా ఉంది. ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పిల్లల తప్పేముండే వాళ్ళని చంపారు. అసలు వాళ్ళ తప్పేంటి? ఎందుకు తాలిబాన్ అలా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు? అంతా ఉంటే యుఎన్ఓ వాళ్ళు ఎందుకు పీస్ ఇంకా తీసుకురాలేకపోతున్నారు? ఇంతమంది ఉండగా యూనిటీ ఎందుకు రావట్లేదు? ఇండియా ఇస్ యునైటెడ్ కంట్రీ అంటున్నాక ఎందుకు మనం వాళ్ళని ఈ దేశం నుంచి పంపించలేకపోతున్నాం? మనందరం కలిసి వాళ్ళ తరఫున వాళ్ళని కొట్లాడి మనం వాళ్ళని పంపించేసేయాలి. అసలు టెర్రరిజంని ఈ లోకాన్ని నుంచి తీసివేయాలి. అందరు సంతోషంగా ఉండాలి. జై హింద్. అసలు నిన్న జరిగిన సంఘటన నుంచి నాకు చాలా బాధ వేసింది.
అందులో చాలామంది చనిపోయారు. వాళ్ళు చిన్న పసిపిల్లలు. అసలు పాకిస్తాన్లో తాలిబాన్లు వాళ్ళని ఎగరడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ రెక్కల్ని కోసి పాడేస్తున్నారు. పిల్లలకు కూడా ఒక హక్కు ఉంటుంది, వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి. మన యుఎన్ఓ మనకి అందరికీ రైట్స్ ఇచ్చింది. మొన్ననే మనం 10 రోజుల క్రితం హ్యూమన్ రైట్స్ కమిషన్ డే జరుపుకున్నాం. ఒక నెల క్రితం మనం చిల్డ్రన్స్ డే జరుపుకున్నాం. అది జరగకముందుకే ఇలాంటి కాల్పువేతలు ఇవన్నీ విన్నాక చాలా బాధాకరంగా ఉంది. పిల్లలకి ఇచ్చే గిఫ్ట్స్ ఇదేనా అసలు తాలిబాన్ అసలు ఎప్పుడు ఎండ్ అవుతుంది? చాలా హారబుల్ సిచ్యువేషన్ ఇది. అసలు వీళ్ళకి మనసులో వచ్చింది పిల్లల మీద అసలు ఇంత దారుణమైన హత్యలు చేయడానికి. వాళ్ళకి ఏ పాపం తెలియదు. వాళ్ళు ఎప్పుడు వచ్చేలాగానే స్కూల్కి వచ్చి వాళ్ళకి అసలు ఒక అటాచ్ సిచ్యువేషన్లో వాళ్ళు అడుగు పెడుతుంటే వాళ్ళకి తెలియదు. చాలా ఘోరమైన స్థితి ఇది. 141 పిల్లలు దాంట్లో హత్య చేయబడ్డారు. साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।